అందరికీ ప్రెసలాట్. నా పేరు ఆషేర్. తప్పక కంఠస్థం చేయవలసినవి పరిశుద్ధ గ్రంథమందు కొన్ని విషయములు 15. 1 పాత నిబంధన పుస్తకములు 39. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తెరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, యెర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. 2వదిగా క్రొత్త నిబంధన పుస్తకంలో 27. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమాపత్రిక, కొరింథీయులకు మొదటి పత్రిక, కొరింథీయులకు 2వ పత్రిక, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, మొదటి తెస్సలోనికయులకు, 2 తెస్సలోనికయులకు, తిమోతి మొదటి పత్రిక, తిమోతి 2వ పత్రిక, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, పేతురు మొదటి పత్రిక, పేతురు 2వ పత్రిక, 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యూదా, ప్రకటన. 3వదిగా సృష్టి. 6 దినంలో చేసిన సృష్టి. వెలుగు, చీకటి, ఆకాశము, భూమి, గడ్డి, విత్తనములిచ్చు చెట్లు, తమలో విత్తనము గల ఫలములిచ్చు ఫలవృక్షములు, పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు, నక్షత్రములు, జలములలో చెలించి వాటిని, ఆకాశంలో సంచరించి వాటిని, అడవి జంతువులు, పశువులు, పురుగులు, మానవుడు. 4వదిగా యాకోబు కుమారుల పేర్లు 12 మంది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. 5వదిగా 12 గోత్రాలు. రూబేను, షిమ్యోను, యూదా, జెబూలూను, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. 6వదిగా 10 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, క్రింద భూమి ఉంది కానీ, భూమి కింద నీళ్ళ ఉంది కానీ, ఎందు దేని రూపమునైనాను విగ్రహమునైనాను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలో పడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసుడైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిద అయినను, నీ పొరుగువాని దేనినైనను నువ్వు ఆశింపకూడదు. 7వదిగా న్యాయాధిపతుల పేర్లు. ఒత్నీయేలు, యెహూదు, షంగరు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, తోలా, యాయీరు, యొఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఏలి, సమూయేలు. 8వదిగా ఇశ్రాయేలు రాజుల పేర్లు 19. మొదటి యరొబాము, నాదాబు, బయషా, ఏలా, జిమ్రీ, ఒమ్రీ, అహాబు, అహజ్యా, యెహోరాము, యెహోయాహాజు, యెహోయాషు, 2వ యరొబాము, జకర్యా, షెల్లూము, మెనహేము, పెకహ్యా, పెకహు, ఓషియా. 9వదిగా యూదా రాజుల పేర్లు. రెహబాము, 20 మంది. రెహబాము, అబియాము, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, యోవాషు, అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా,
హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. 10వదిగా యేసుక్రీస్తు శిష్యుల పేర్లు 12 మంది. పేతురనబడిన సీమోను, అతని సోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దెయను మార్పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు, యూదా. 11వది అపోస్తలుల పేర్లు 12. పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, ఆంద్రెయ, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా, మత్తయి. 12వది ధన్యతలు. ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు దార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 13వది శరీర కార్యాలు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. 14వది ఆత్మఫలము. 9 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. 10వది దేవుని జ్ఞానం యొక్క లక్షణములు. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరం గలది, మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతం లేనిది, వేషధారణ లేనిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్.